చెప్పంట. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు క్రొత్త విషయాలు నేర్పించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన జగద్పునాది వేయబడక మునిపే మనల్ని ఎరిగినవాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 35 వచనాలు చదువుదాం. లూకా సువార్త 26వ అధ్యాయము 1వ అధ్యాయము 26 నుంచి చదువుదాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడను యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యమును అంతము లేనిద ఎండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగున దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆమేన్, హల్లెలూయా. ఈ స్టోరీ అంతా మనకు తెలుసా లేదా? ఎన్నో సంవత్సరాలుగా క్రిస్టమస్ లో వింటాం. క్రిస్టమస్ లో సండే స్కూల్ పిల్లలు దీన్ని కంఠస్థ వాక్యాలుగా కూడా చెప్పడం మనం గమనం. హల్లెలూయా. అయితే ఈ రోజు మనం ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 35వ వచనంలో దూత అంటది, ఏమంటదంటే, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తుంది, దేవుని శక్తి నీలోనికి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? నీలో పుట్టబోయేటువంటి శిశువు, నీ నుండి నువ్వు కనబోయే కుమారుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని దేవుని దూత చెప్తా ఉంది. మరొక వాక్యాన్ని చూద్దాం రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ వాక్యము ఆ వాక్యము శరీరధారి అయి. ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఆ వాక్యము శరీరధారి అయి. మరియతో ఏమంటుంది దూత? పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటది. అంటే మరియ గర్భంలోనికి వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. ఓకే, అది అలా పట్టుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి. అంటే ఇప్పుడు శరీరాన్ని దాల్చింది ఎవరు? వాక్యం. అవునా? శరీరాన్ని దాల్చింది ఎవరు? వాక్యం. అంటే మరి గర్భంలోనికి వచ్చింది ఎవరు? వాక్యమైన దేవుడు. అందుకే ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉండును అనే మాట మనం చదువుతాం. ఇట్లా రెండింటినీ కలిపి మనం చూస్తే పరిశుద్ధాత్మన్నా వాక్యమన్నా ఒకేలాగా మనకు కనబడతా ఉంది. ఆ వాక్యమే శరీరాన్ని దాల్చి యేసు క్రీస్తు ప్రభువుగా మనందరికీ పరిచయమైంది. హల్లెలూయా. కలువరి శిలువలో మన కొరకు రక్తాన్ని కార్చింది ఆ వాక్యమే శరీరాన్ని దాల్చి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది, నేను విమర్శించడానికి చెప్పట్లేదు కానీ విషయం అర్థమవడానికి చెప్తున్నాను. చాలా మంది గౌరీపట్నం వెళ్తారు,
గుణదలు వెళ్తారు, ఇంకెలాంటి ప్లేసులకి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మరియను ఆరాధించే ప్లేస్ అది. అవునా కదా? బైబిల్లో ఎక్కడ మరియకు అంత పెద్దపీట వేయలేదు. పెంతెకొస్తు 120 మందిలో కూడా మరి కూడా ఒకరితిగా ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. యేసు ప్రభు వారి సహోదరులు సహోదరులు కూడా వారుతున్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఇలా చాలా ఉన్నాయి, అంత సమయం లేదు కాబట్టి అవన్నీ చెప్పట్లేదు. అయితే ఇప్పుడు మరియ నుంచి మనం నేర్చుకునేటువంటి ఒక మాట ఏమిటనంటే, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆ వాక్యమైనటువంటి యేసయ్యను, ఆత్మ అయినటువంటి దేవుని యొక్క కుమారుణ్ణి మనకు అందించినటువంటి ఘనత మరియది. హల్లెలూయా. మరియ ఏం చేసింది? ఆ వాక్యమైనటువంటి యేసుని శరీరాన్ని దాల్చడానికి ఆమె గర్భం ఉపయోగపడింది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఆ వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు శరీరాన్ని దాల్చడానికి మరియ తన జీవితాన్ని దేవునికి అప్పగించింది. హల్లెలూయా. ఆనాటి దినాలలో వివాహము కాకుండా ఏ బిడ్డైనా గర్భవతి అయిందంటే ఏం చేస్తారో తెలుసా? రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆ కుటుంబాన్ని వీధిలోకి తీసుకొచ్చి పెట్టి, ఇదిగో నీ బిడ్డను ఇలా పెంచావని అవమానిస్తారు. అక్కడ ఇంకోటి ఏం జరిగింది? వేరొకరికి ప్రధానము చేయబడింది. ప్రధానము చేసుకున్నటువంటి పెండ్లి కొడుకు యొక్క కుమారుడు, ఆ కుటుంబం ఉంటది కదా, ఆ కుటుంబము ఆ ఎంగేజ్మెంట్ కి ప్రధానానికి 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే ఇంకొక 3 లక్షలు కలిపి 4 లక్షలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అమ్మాయి తరపు. ఎందుకో తెలుసా? ఇవి బరువు పోయింది. ఇన్ని కష్టాల మధ్యలో దేవదూత అంటుంది, ఇదిగో నీవు గర్భవతి అవుతావు, నువ్వు కొడుకుడు అంటావు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడు, ఆయన ఇశ్రాయేలు యాకోబు వంశస్థులు ఏరతాడు. ఇవన్నీ చెప్తే అవంటుంది, అయ్యి బాబోయ్ ఈ అవమానం నేను భరించలేను అనట్లేదు. ఏమంటుంది? ఇది ఎలా జరుగుతుంది? నేను పురుషుని ఎరగను దాన్ని, నాకు ప్రధానం అంటే అయింది కానీ నా భర్తతో నేను సంసారం చేయలేదు కదా, నేను ఎలా బిడ్డను కట్టాను అంటే దూత చెప్తుంది, పరిశుద్ధాత్మ నీలోనికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. మన యోహాను సువార్తలో చూసాం, ఆ వాక్యము శరీరాన్ని ధరిస్తుంది. మరియ అలాంటి పరిస్థితుల్లో కూడా లోక రక్షకుని రావడానికి ఆమె తన జీవితాన్ని దేవునికి అప్పగించేస్తుంది. ఆ తర్వాత మాటల్లో మరి అంటది, ప్రభువు దాసురాలని ప్రభు చిత్త ప్రకారం జరుగునిగా అంటది. ఆ మాట ఉందా చూడండి, లోకాసు వార్త మనం చదువుకున్న మాటలో కంటిన్యూషన్ లో. ముప్పై 38వ వచనం, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను ఈ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఏమంటుంది? ఇవన్నీ ఈ అవమానం అని తెలుసు, ఈ కష్టం అని తెలుసు, అన్నీ తెలిసిన ఏమంటుంది? ప్రభు దాసురాల్ని నీ మాట చొప్పున జరుగునుగాక. మనం అలా చెప్పగలమా? చిన్న అవమానం భరించగలమా? భరించలే. చిన్న మాట మనం ఎదుగు వస్తుందంటే తట్టుకోగలమా? నలిగిపోయి, ఇరిగిపోయి, గుండైపోయి, పిండైపోయి, హల్లెలూయా కదా. కానీ మరియ ఆ యేసు క్రీస్తు ప్రభువు మనకు అందరికీ అందడానికి తన జీవితాన్ని ఇచ్చింది. హల్లెలూయా. తెగించింది, విశ్వాసం ఉంచింది. అయితే మనం ఏం చేయాలి? క్రిస్మస్ అని జరుపుకుంటామే, హంగుల ఆర్భాటాలు చాలా చేస్తామే. అసలు నిజమైన క్రిస్మస్ ఏంటి? మనం చేసే క్రిస్మస్ ఏంటి? రండి చూద్దాం. ఇప్పుడు మరియ కదా ఆ వాక్యము శరీరాన్ని దాల్చడానికి ఉపయోగపడింది. మనం ఏం చేయాలో చూద్దాం. చూడండి మన వంతు ఏంటో. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. 7:38, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియ కడుపులో నుంచేమో వాక్యమైన దేవుడు శరీరాన్ని దాల్చాడు, ఆత్మైన దేవుడు శరీరాన్ని దాల్చాడు. నీ కడుపులో నుంచి జీవజల నదులు వస్తాయంట. హల్లెలూయా.
ఎప్పుడో తెలుసా? విశ్వాసం ఉంచినప్పుడు. మరి అంటుంది, విశ్వాసముతో ప్రభు దాసురాలను నీ మాట చప్పుడు జరుగునుగా అంటుంది. నీవు కూడా దేవుని విశ్వాసం ఉంచితే, నేను కూడా యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచితే, ఆయన కార్యాలను విశ్వాసం కనుక మనకు ఉంటే, మన కడుపులో నుండి కూడా ఏమొస్తాయంట? జీవజల నదులు. హల్లెలూయా. కడుపులోంచి రావడం ఏంటండి? కడుపులోంచి రావడం ఏంటి? ఇక్కడ నేను ఈ మాట కొంచెం ఆగి ఆలోచించి చూశాను అన్నమాట. మనం అంటుంటాం కదా, ఆ కడుపు నిండా కుళ్ళేడికి అంటారు కదా, వాడి కడుపు నిండా కుట్రలే అంటారు కదా. నిజానికి కడుపులో ఉంటాయి, హృదయంలో కదా ఉండేది. ఈ మాట కూడా అంతే. కడుపులో రాస్తాడు. కానీ దీనికోసం నేను వేరే వేరే ట్రాన్స్లేషన్ చదివితే, నార్మల్ ట్రాన్స్లేషన్ లో దాంట్లో ఏం రాస్తాడో తెలుసా? అంతరంగములో నుండి అని ఉంది. ప్రైజ్ లార్డ్. ఎక్కడి నుంచి అంట? అంతరంగం. కడుపు అనేటువంటి ఇక్కడ మాటలు తీస్తే అంతరంగములో నుండి. ఒకవేళ కడుపులో నుంచి అన్నా కానీ మన తెలుగు వాళ్ళు ఏమంటాం? వాడు కడుపు నిండా కొట్టరలే అంటారు. మళ్ళీ నువ్వు ఏమంటావు? వాడు కడుపు నిండా ఊసులే, ఆడి కడుపు నిండా తెలివితేటలే, ఆడి కడుపు నిండా ఆలోచనలే, ఎలా అంటాం కదా. అలాంటి మాట వాడబడింది ఇక్కడ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఉంటది, ఆకాశ వాక్యంలో తెరిచి అనే మాట ఉంటుంది. వాక్యం తెరవడం ఏంటి? విన్నారు ఈ మాట? ఆకాశ వాక్యంలో తెరిచి పట్టజాలని విస్తారమైన దీవెనలకు ఇస్తాను బైబిల్లో ఉంది. వాకలు తెరవడం ఏంటి? వాకలు ఎవడని తెలుస్తాడా? మీకు అర్థమైందా? ఈ మాట జాగ్రత్తగా వినండి. వాకలు ఎవడో తెరవడం. కానీ మన ఆంధ్రలో వాకలంటే మనం బయట ఉన్నది, ఇంటి బయట ఉన్నది. కానీ సీమాంధ్రలో అంటే రాయలసీమ ప్రాంతంలో వాకిలి అని అంటే తలుపులు. ప్రైజ్ లార్డ్. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అక్కడ మా బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయిన ఆయన అనమాట. మేము బయటకు వచ్చేస్తూ ఆ చెల్లి చెప్తుంది, అన్న వాకిలి వేసేసిరా అంది. నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం విన్నాను నేను అన్నమాట. వాకిలి వేసేసిరా అంటే నేను వెనక ముందుకు చూసుకుంటే కిందకు వచ్చేసాను. చెల్లి నువ్వు ఏదో చెప్పావు నాకు అన్నా. అన్న వాకిలన్నా మూసిరమ్మన్నాను అని పరిగెట్టుకెళ్ళి తనే ఆ చర్చి తలుపులు వేసుకుని గడబెట్టేసి వచ్చింది. ఇది ఏంటి నువ్వు చేసిందని? వాకిలు వేసాను అంటే వాళ్ళ భాషలో ఏంటి? వాకిలు అంటే తలుపులు. బైబిల్ ఏమని రాయబడింది? ఆకాశ వాక్యంలో తెరిచి. కొన్ని మాటలు అక్కడక్కడ కొంచెం భాష అంతరాయం ఉండొచ్చు, కానీ అది మాత్రం ఖచ్చితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తుంది? కడుపులోని జీవజల నదులు పారుతాయి. ఆ కింద మాట అంటాడు, వారు పొందబోవు ఆత్మను గురించి మాట చెప్పాడంటే యేసయ్య. నీవు గనక దేవుని ఆత్మతో నింపబడితే, మరియలాగా నీలోని కూడా దేవుని ఆత్మ దిగి వస్తే నీలో నుంచి ఏం ప్రవహిస్తుంది? జీవజల నదులు. జీవజల నదులు. దేవునికి స్తోత్రం. ఆ నదులేంటి? ఆ నదులేంటి అని అంటే, నీవు మరి ఏంటో చెప్పే ముందు మరొక మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 34-35 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34-35 వచనాలు. అంతేనా? 34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారండి, ఎలాగో మంచి మాటలు పలుకుదురు. హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును. హల్లెలూయా. సర్ప సంతానం అంటే సర్పమునికి ఎన్ని నాలుకలు ఉంటాయి? 2. కొంతమంది మనుషులు కూడా 2 నాలుకలు. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. నీ దగ్గర ఒక మాట, నా దగ్గర ఒక మాట. ఆడి కనబడితే ఆడి మాట, ఈడి కనబడితే ఈడి మాట. సర్ప సంతానమా, యేసు ప్రభు అంటున్నాడు నాటి శాస్త్రులు పరిచయులతో, సర్ప సంతానమా, మీరు ఎలా మంచి మాటలు చెప్తున్నారు, ఎలా బోధిస్తున్నారు? హృదయం నిండిన దాన్ని బట్టే కదా నోరు మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ హృదయంలో గనక దేవుని వాక్యం నింపబడితే, నీ హృదయంలో గనక శ్రేష్టమైన నింపబడితే, నీ హృదయంలో గనక మంచి విషయాలతో నింపబడితే అదే మాట్లాడతావు. దేవునికి స్తోత్రం.
అర్థమైందన్నమాట. ప్రభు చెప్తున్నమాట ఏంటంట, ఇందాకేం చెప్పుకున్నావు? కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించినంటే, పారుననంటే నీలో ఉన్నటువంటి దేవుని కృప ఏదైతే ఉందో, నీలో మంచితనం ఏదైతే ఉందో, నీలో శ్రేష్టమైనది ఏదైతే ఉందో అది బయటకు ప్రవహిస్తా వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఇంకా ఆ మాటలు చదవండి, ఇంకా ఏం చెప్తున్నాడు? సజ్జనుడు అంటే మంచివాడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను అంటే మంచి విషయములను తెచ్చును. దుర్జనుడు అంటే చెడ్డవాడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో నుండి అనంటే, కడుపులోని ప్రవహించడం అనంటే, నీ హృదయంలో దేవుని వాక్యం నిండి ఉందనుకో, విశ్వాసంతో నిండి ఉన్నావు అనుకో, అదే మాట్లాడతావు. అంతేకాని అవిశ్వాసం మాటలు రావు. అర్థమైందా మీకు ఈ మాట? నీవు గనక దేవుని బిడ్డవైతే, దేవుని శక్తిని ఆశ్రయించిన వ్యక్తివైతే, దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తున్న వ్యక్తివైతే ఆ మాటలే వస్తాయి. నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. నీవు చిన్నప్పటి నుంచి ఏదేది విన్నావో అది నీ హృదయంలో ప్రింట్ అయిపోయింది. చిన్నపిల్లలు చూడండి, మనం బూతులాడితే ఆడతారు. మా మరదల గారి అబ్బాయి వాడు చిన్నోడు, 2వ సంవత్సరం. ఆడు వాళ్ళ అమ్మను ఆంటీ అని పిలుస్తాడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ అక్కగారి పిల్లలు అత్తమాని ఆంటీ అని పిలుతుంది. వీడికి అది అలవాటు అయిపోయింది. ఎందుకు మాట చెప్పాను అనుకుంటున్నారు? మనము ఉండేటువంటి ప్రదేశం, మనం తిరుగుతున్నటువంటి, మనం ఇష్టపడుతున్నటువంటి సంగతులు, మనం అనుభవిస్తున్నటువంటి సంగతులు మన హృదయంలో ఉంటాయి. ఇవన్నీ జరిగేది ఏంటో తెలుసా? నీ నోటిలో నుంచి వస్తాయి. హల్లెలూయా. నీ హృదయంలో నుంచి బయటకు వస్తాయి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు అవి బయటపడతాయి. ఒకవేళ దాయొచ్చు. ఇందాక యేసుప్రభు అన్నట్లుగా ఆ ముందు మాట చదువుకున్నట్లు, సర్ప సంతానమా మీరు చెడ్డవాళ్ళని మంచి మాటలు ఎలా చెప్తారు అన్నట్లుగా నువ్వు ఒకవేళ మంచి మాటలు మాట్లాడవచ్చు నోటితో, కానీ హృదయంలో ఏముంది? చెడ్డతనమే ఉంది, చెడ్డ ధనినిది ఉంది. ఏదో ఒక రోజు అది బయటపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు గనక మరియతో కనుక పోల్చుకుంటే, మరియ వాక్యమైన యేసుని, ఆత్మైన దేవుణ్ణి ప్రజలకు మనకి ఇచ్చింది. నీవు గనక వాక్యంతో నింపబడితే, విశ్వాసంతో నింపబడితే, ఆత్మతో నింపబడితే, నీవు కూడా నజరేయుడైన యేసుని ప్రజలకు చూపిస్తావు. ఆమేన్ చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. నీవు కూడా అనేకులకు యేసుని పరిచయం చేయగలుగుతావు. నీ బ్రతుకు ద్వారా, నీ జీవితం ద్వారా, మన వైఖరిని బట్టి దేవుని ప్రజలు చూస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? నిన్ను బట్టి ప్రజలు దేవుని చూడాలి. నీ మాటను బట్టి దేవుణ్ణి చూడాలి. నీ ప్రవక్తను బట్టి దేవుణ్ణి చూడాలి. దేవుని ప్రేమను తెలుసుకోవాలి. ఎలా తెలుస్తాడండి దేవుడు? ఎలా తెలుస్తాడు? నిన్ను బట్టే. హల్లెలూయా. నీ మాటను బట్టే. నువ్వు ఇక్కడేమో తండ్రి స్తోత్రం 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 అనేసి బయటికి వెళ్ళి పచ్చిబూతులు మాట్లాడావు అనుకో, అప్పుడు ఏమంటారు? బాబు బిడ్డలు అందరూ హల్లెలూయా అంతేరా బాబు అంటారు. అదే నీవు గనక సాత్వికముతో, నెమ్మదితో గనక ప్రవర్తిస్తూ ఉంటే దేవుని బిడ్డలందరూ ఎలా ఉంటారు? హల్లెలూయా. అదే నువ్వు అందించేది. అర్థమైందా? ఇప్పుడు నీ ప్రవర్తన, నీ బ్రతుకు, మన యొక్క నడవడిక దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఎవరైనా కష్టంలో ఉన్నారు, నిజంగా దేవుని ప్రేమ ఉంటే ఏం చేస్తాం? ఏమీ ఆశించుకోండి, ఇలా కష్టంలో కలుసుకుంటాం. దేవుని ప్రేమ కనుకుంటే ఆశించమేది. అమ్మో బండి తీస్తే పెట్రోల్ అయిపోతేమో, నేను వెళ్తే నా కూలి పునిపోద్దేమో, ఇవాళ వెళ్తాం కానీ మాకు ఉపయోగం ఏంటంటాం అన్న ఆలోచన రాదు. ఎందుకని? దేవుని ప్రేమ మనలో ఉంటే. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు, చాలా విషయాలు మీతో చెప్పాలి, సమయం అంతా తీసుకోవట్లేదు కాబట్టి నేను క్లుప్తంగా ముగించడానికి ఇష్టపడుతున్నాను.
అంత మాత్రమే కాదు, ఏదైనా ఒక కష్టం ఉంది, ఇబ్బంది ఉంది, ఒక సాతాను యొక్క ప్రభావం ఉంది. అలాంటప్పుడు నిజముగా కనుక ఆత్మతో నింపబడ్డ వ్యక్తి ఏం చేస్తాడు? మోకరిస్తాడు. హల్లెలూయా. దాంతో పోరాడడానికి సిద్ధపడతాడు. అంతేగాని పారిపోడు. చాలా రోజుల క్రితం పాస్టర్ గారు చెప్పారు, ఒక పాస్టర్ గారు చనిపోతే ఈయన సమాధి చేయడానికి వెళ్తే స్నానం చేయిస్తున్నప్పుడు బాక్సులో పెడితే ఆయన మొలతో అడిగే తాయితులు ఉన్నాయంట. ఎవరికే? పాస్టర్ గారికి. అనేకులకు బోధించే వాళ్ళం కదా, మాకుండడం ఏంటి అంటే ఆయన హృదయంలో దేని మీద ఉంది విశ్వాసం? హల్లెలూయా. ముందు వారంలో మనం చెప్పుకున్నాం సౌలు గురించి. సౌలు దేవుని చేత ఎన్నుకోబడ్డవాడు. సమూయేలు అనే ప్రవక్త, అద్భుతమైన దైవజనుడు వారికి ఉన్నారు. ఇవన్నీ వదిలేశాడు. సమూయేలు చనిపోయాడు. బ్రతికొండగా ఆయన దగ్గరికి వెళ్ళి సజెషన్ అడగలేదు. చనిపోయిన తర్వాత ఒక సోది చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళి నాకు సమూయేలు పిలిపించి మాట్లాడే విషయం అంటున్నాడు. ఎవరు? దేవుని చేత ఎన్నుకోబడిన రాజు. అంటే ఆయన హృదయంలో ఏముంది? దేవుని మీద లేదు విశ్వాసం. దేని మీద ఉంది? హల్లెలూయా. ఈ రోజున విశ్వాసం సంచలమైపోతుంది. యేసు ప్రభు అదే అంటాడు, మనం ముందు చదువుకున్న మాటలో, నా యందు విశ్వాసం ఉంచేవాడి హృదయంలో నుండి జీవజల నదులు పారుతాయి. నువ్వు తాత్కాలికంగా బాగుపడవచ్చు, టెంపరీగా బాగుపడవచ్చు, కానీ నిశ్చయముగా పరిష్కారం ఇచ్చేది నజరేయుడైన యేసు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఆయన మాత్రమే. అందుకే అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు కడుపులో నుండి జీవజల. మొన్నటి దాకా తాగేసి రోడ్లను పిచ్చోళ్ళు తిరిగి వీడేంటి బైబిల్ పట్టుకున్నాడు. ఎస్, పట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆత్మ వాడిని నింపింది. ఆ వాక్యం హృదయంలో ఉంది, మండుతా ఉంది. వాడు బైబిల్ పట్టుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుని హృదయం వారిలో ప్రవహిస్తా ఉంది. దేవుని రక్తం DNA వాళ్ళలో పని చేస్తా ఉంది. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరైతే వాడిలో నశించిపోతున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. వాళ్ళతో మాట్లాడరే, నేను ఒకరోజు ఇలా ఉన్నాను రా, ఈరోజు యేసయ్యను తెలుసుకుని నేను ఇలా మారాను రా, మీరు కూడా మారండి అని అవసరమైతే కాళ్ళను పట్టుకోవడానికి సిద్ధపడిపోతాడు. అది ప్రవహించడం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు అదుందా? ఈ రోజు కనుక ఈడి కనుక మారు మనసు పొందేస్తే తల సొక్క వేసుకొని బైబిల్ పట్టుకుని వీళ్ళందరినీ ఇలా చూస్తాడు. ఎలాగా? ఇలాగా. అంటే ఇప్పుడు పరిశుద్ధుడు అయిపోయాడు. వీళ్ళందరూ పాపులు. అసలు పెద్ద పాపు నువ్వురా అంటాను నేను. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? ఈడు ఎక్కడికి చేస్తాడు? పరిశీలి లిస్ట్ లో చేస్తాడు. పరిచయుడు సొంతని ప్రార్థన చేశారు కదా, అక్కడ చూస్తే ఆ లిస్ట్ లోకి వెళ్తాడు. ఇటు అది కాదు, ఒక రోజు నేను కూడా నీలాగా బలహీనుండి, నన్ను యేసయ్య బలపరిచాడు రా, రా నిన్ను బలపరుస్తుంది. తన స్నేహితుని తీసుకొస్తాడు. చూడండి, అది ప్రవహించడం నీలోంచి దేవుని ఆ జీవనది. హల్లెలూయా. యేసయ్య నది నీలోనికి వచ్చింది, నీలో నుంచి అనేకులను ప్రవహించాలి. నీకు అర్థమైంది మాట? యేసయ్య జీవనది నీలోకి వచ్చింది, నువ్వు మార్పు చెందావు, పాపాన్ని విడిచిపెట్టావు, శాపాన్ని విడిచిపెట్టావు. నీలో నుండి ఆ విశ్వాసం, ఆ భక్తి వేరొకల్లోనికి ప్రవహించాలి. అది క్రైస్తవ జీవితం. హల్లెలూయా. అంతేగాని బిర్యానీలు వండేసుకుని తినేసి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ కాదు. నిజమైన క్రిస్మస్ అది. ఒక పాపి రక్షింపబడ్డమే క్రిస్మస్. హల్లెలూయా. బైబిల్ అంటది, ఒక పాపి రక్షింపబడుట పరలోకమందు దూతలకును పరలోకమందు తండ్రికి సంతోషం అంట. వారంట ఈ కార్యమును తొంగి చూస్తున్నారంట, సంతోషంగా చూస్తున్నారంట. ఎప్పుడు? ఒక పాపి రక్షింపబడడం వారు చూస్తున్నారు. సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం అదే, సేవ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. యేసుక్రీస్తు ప్రభు చనిపోవడానికి గల కారణం అదే, ఆయన రక్తాన్ని కార్చడానికి గల కారణం అదే. పసి బాలునిగా పరలోకపు మహిమను విడిచిపెట్టి భూలోకానికి రావడానికి గల కారణం అదే, పాపిని రక్షించడానికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నా నది ప్రవహిస్తా ఉందా? మరణం వస్తున్నాయా? లేదే. కాయలు కట్టేసాం. మనం ఏం చేసాం? కొనాయి కట్టేసాం. పైన ట్యాంక్ అంతా వాటర్ ఉంది. పరలోకపు తండ్రి అంటున్నాడు, రే నీ నోటిలో నా మాటలు ఉంచాను. హల్లెలూయా. నీ నోటిలో నా మాటలు ఉంచాను. మాట్లాడు, దేవుని గురించి మాట్లాడు, దేవుని గురించి పాడు, దేవుని కొరకు దేవుణ్ణి స్తుతించు, ఇతరులను ప్రోత్సహించు. ఎన్నో ఆయన సిద్ధపరిచుంచితే మనం కొలాయి కట్టేసి, ఆ బాబు నా ఉద్యోగం, నా పెళ్లి, నా పిల్లలు, నా పని, హల్లెలూయా, ఇదే ఇంకా
ఇంకెక్కడ ప్రవహిస్తుంది? దేవునికి స్తోత్రం. సాతాను ఏం చేస్తుందో తెలుసా? ఏదో లేదని చూపిస్తూ ఉంటారు. లోన్లీనెస్ అంటారు దాన్ని బైబిల్ ఇంగ్లీష్లో. ఏంటది? లోన్లీనెస్. ఏమంటారు తెలుగులో? ఒంటరితనం. నాకు ఏదీ లేదు, నాకు ఎవరూ లేరు ఫీలింగ్. చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నాకేమీ లేదు, అన్నీ అయిపోయినాయి, చచ్చిపోతాను. సాతాను పిరికితనం గల ఆత్మను మన మీదకి పంపించి ఎంతో మంది అవనస్తులను అకాల మరణాలు చెందడానికి గల కారణాలనే. దేవుని బిడ్డ, మరియు ఇచ్చినట్లుగా నీవు కూడా ప్రపంచానికి యేసయ్యను ఇవ్వగలవు. ఎప్పుడో తెలుసా? ఆయన అందరి విశ్వాసం ఉంచినప్పుడు. అందుకే యోహాను సువార్తలో మనం ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. 7:38 అంటున్నాడు, లేఖనము చెప్పినట్లు నా యందు విశ్వాసం ఉంచేవారు కడుపులో నుండి లేఖనము చెప్పినట్లు జీవ జల నదులు ప్రవహిస్తాయి. నువ్వు ప్రవహించే నదివి. ఆమేన్. నువ్వు అనేకులకు యేసయ్యను అందించేటువంటి బిడ్డవి. ఈ రోజున మరియమ్మ పేరు మారిమోగిపోతా ఉంది. మరియమ్మను ఆరాధన చేస్తున్నారు, ఒక దేవతను చేసేసారు. నీవు కూడా యేసయ్యను గనక ప్రజలకు అందించగలిగితే ఆయన నిన్నేమంటాడు తెలుసా? మన క్రిస్టమస్ స్టార్ ఎడతాం చూడండి. స్టార్ ఇట్టాం మనం. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. ఎంతమ్మా? 12:3 చదువు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను కోరిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటి మీద పెట్టుకునే స్టార్ కంటే నువ్వు రియల్ స్టార్. ఏదేదో స్టార్లను పేర్లు పెడుతున్నారు. కాదు. ఎంత మందినైతే చెడిపోయిన వారు నీతి మార్గంలో నడవడానికి నువ్వు తిప్పుతావో నువ్వు రియల్ స్టార్. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసయ్య అంటాడు, నీవే నిజమైన స్టార్. ఇక్కడ చెప్తున్నాడు కదా, ఎంత నీతి మార్గములో ఎంతది? 12:3. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుతారు. ఎన్నో నక్షత్రాలు ప్రకాశించింది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సంఘముగా ఏర్పడి ఒక దుర్బాధకుండా వెళ్ళిపోతున్న వారిని మరొక ఆయన ఉద్ధరించి తీసుకొచ్చాడు. ఆయన పేరు మార్టిన్ లూథర్. వారొక కోణంలో వెళ్ళిపోతున్నారని మరొక ఆయన ఉద్ధరించి తీసుకొచ్చాడు. అది బాప్టిస్ట్ సంఘంగా మార్చబడింది. వారి నుంచి మరొక ప్రత్యక్షం తీసుకొచ్చాడు. అది పెంతెకొస్తు సంఘంగా కొనసాగుతూ ఉంది. మీకు ఒక నిజం చెప్పనా? సంఘము మేఘము క్రింద నడిచినట్లుగా, ఇశ్రాయేలు మేఘం క్రింద నడిచినట్లుగా సంఘము పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. హల్లెలూయా. వ్యక్తుల చేత కాదు, పరిశుద్ధాత్ముడు నడిపించాలి. హల్లెలూయా. మరియలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు నీలో నాలో కూడా నివసిస్తున్నాడు. హల్లెలూయా. నీవు విశ్వసిస్తే నీలో నుంచి ఆయన రావాలని ఇష్టపడుతున్నాడు. నీలో నుండి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీలో నుండి అనేకులను చెడిపోయిన వారిని, చెదిరిపోయిన వారిని, నశించిపోయిన వారిని నీతి మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు సిద్ధపడుతున్నావా? సిద్ధపడితే ప్రార్థన చేయి. ప్రభువా నాలోనికి ప్రార్థన చేద్దామా? లేచి నిలబడదా ఒకసారి. ప్రభువా